ఈ జనరేషన్లో 90% అబ్బాయిల్లో ఆ మగతనం లేదు. ఆ అసలైన మాస్కులిన్ ఎనర్జీ, ఆ అగ్రెషన్ ఇదంతా నాశనం అయిపోతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం, చిన్న చిన్న విషయాలకే సెన్సిటివ్ అయిపోవడం. ఈ ఫెమినైన్ క్వాలిటీస్ అబ్బాయిల్లో రావడానికి కారణం కేవలం లో టెస్టోస్టెరిన్ లెవెల్స్. ప్రెసెంట్ డేస్ లో యావరేజ్ మేల్స్ యొక్క టెస్టోస్టెరిన్ లెవెల్స్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? 300, 400, మహా అయితే 500. అండ్ సైన్స్ ఇది నార్మల్ అని చెప్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం లో టెస్టోస్టెరిన్ తో బతకడం అలవాటు చేసుకున్నాం. అసలు ఫ్యాక్ట్ ఏంటంటే మన యాన్సిస్టర్స్ వాళ్ళ టెస్టోస్టెరిన్ లెవెల్స్ ఎప్పుడు ఎంత లో ఉండేవో కాదు, ఇంకా ఇది రోజు రోజుకి పెరుగుతూనే పోతుంది. సో అసలు ఈ టెస్టోస్టెరిన్ అంటే ఏంటి? ఒక అబ్బాయిని మగాళ్ళ మార్చడానికి ఈ టెస్టోస్టెరిన్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్? అండ్ మీ టెస్టోస్టెరిన్ లో ఆర్ హైలో ఉందా అని ఎలా చెక్ చేసుకోవాలి? ఒక సైంటిఫిక్ ట్రూత్ ద్వారా స్టెప్ బై స్టెప్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ లాస్ట్ లో టెస్టోస్టెరిన్ ని న్యాచురల్ గా ఎలా బూస్ట్ చేసుకోవాలని 4 సొల్యూషన్స్ కూడా చెప్తా. దాంతో మీరు మీ టెస్టోస్టెరిన్ ని 10x వరకు ఇంక్రీజ్ చేసుకోగలరు. సో వాట్ ఈస్ టెస్టోస్టెరిన్? టెస్టోస్టెరిన్ అనేది ఒక హార్మోన్ ఏదైతే మీ టెస్టికల్స్ లో ప్రొడ్యూస్ అవుతుందో, అండ్ ఇదే డిసైడ్ చేస్తుంది మీరు జస్ట్ ఒక మేలా లేకపోతే ఒక రియల్ మ్యానా. అండ్ ఇదే హార్మోన్ మీ మాస్కులినిటీ యొక్క ఫౌండేషన్ ని తయారు చేస్తుంది. స్పర్మ్ ప్రొడక్షన్ నుండి మజిల్స్, బోన్స్, లిపిడో, మెంటల్ స్ట్రెంగ్త్, డీప్ వాయిస్, హెయిర్, స్కిన్ అండ్ ఓవరాల్ హెల్త్ మొత్తం టెస్టోస్టెరిన్ కంట్రోల్లో ఉంటుంది. అందుకే దీన్ని మేల్ హార్మోన్ ఆర్ షార్ట్ గా టీ హార్మోన్ అని కూడా అంటారు. ఒకవేళ ఈ టీ లెవెల్స్ తగ్గిపోతే స్లోగా మీ స్ట్రెంగ్త్, కాన్ఫిడెన్స్, మోటివేషన్, డిసిప్లిన్ అన్నీ కూడా పోతాయి. అండ్ మిమ్మల్ని మెంటల్లీ అండ్ ఫిజికల్లీ 2 విధాలుగా నాశనం చేస్తుంది. సో టెస్టోస్టెరిన్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఓవరాల్ గ్రోత్. నెంబర్ 2, వై టెస్టోస్టెరిన్ మ్యాటర్? ఈ జనరేషన్ లో ఈ హార్మోన్ 20 years ముందు డౌన్ అవడం స్టార్ట్ అయిపోయింది. ఏదైతే ఈ టీ లెవెల్ న్యాచురల్ గా పీక్ లో ఉండాలో అదే ఏజ్ లో డౌన్ అవడం స్టార్ట్ అవుతుంది. అందువల్ల ఈ రోజుల్లో మాస్కులినిటీ అనేది ఆల్మోస్ట్ నాశనం అయిపోతుంది. ఎప్పుడైతే మీ లోపల అగ్రెషన్, ఫోకస్, డిసిప్లిన్, కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉండాలో అప్పుడే మీరు వీక్, టైర్డ్, ఎమోషనల్ అండ్ కన్ఫ్యూజ్డ్ గా ఫీల్ అవుతున్నారు. టెస్టోస్టెరిన్ కేవలం మీ మజిల్ యొక్క హార్మోన్ కాదు, ఇది మీ ఎనర్జీ, మైండ్ సెట్ అండ్ ఐడెంటిటీని కంట్రోల్ చేస్తుంది. ఒకవేళ మీ టీ లెవెల్ ని తెలుసుకోవాలనుకుంటే బ్లడ్ టెస్ట్ చేసుకోవచ్చు, కానీ ఏదైతే రిపోర్ట్ వస్తుందో అది ఎగ్జాక్ట్ గా చెప్పలేదు. జస్ట్ అదొక అంచనాగా చెప్పగలదు మీ టెస్టోస్టెరిన్ లెవెల్ ఇంత ఉండొచ్చు అని. ఎందుకంటే టీ లెవెల్స్ అనేవి కంటిన్యూస్లీ అప్ డౌన్ అవుతూ ఉంటాయి. ఒకవేళ మీరు బ్లడ్ టెస్ట్ చేయించలేని అనుకుంటే ఈ సైంటిఫిక్ మెథడ్స్ ద్వారా చెప్పొచ్చు మీ టీ లెవెల్స్ అనేవి లో ఉన్నాయా ఆర్ హై ఉన్నాయా అని. నెంబర్ 1, మార్నింగ్ వుడ్. ఇదన్నిటికంటే ఈజియెస్ట్ వే మీ టెస్టోస్టెరిన్ లో ఆర్ హైలో ఉందా అని చెప్పడానికి. ఒకవేళ మీకు మార్నింగ్ వుడ్ అవ్వకపోతే లేదా ఎరెక్టింగ్ ఫ్రీ అయితే ఇది లో టెస్టోస్టెరిన్ అనడానికి ఒక క్లియర్ సైన్. మీ ప్రైవేట్ పార్ట్ చుట్టూ చాలా నర్వ్స్ ఉంటాయి. ఎప్పుడైతే వాటిలో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుందో అప్పుడు మీకు ఎరెక్షన్ అవుతుంది. అండ్ ఉదయం మీ టెస్టోస్టెరిన్ లెవెల్స్ చాలా హై ఉంటాయి, అందుకే మీకు స్ట్రాంగ్ ఎరెక్షన్ ఫీల్ అవుతుంది. ఒకవేళ మీకు మార్నింగ్ ఎరెక్షన్ అవ్వకపోతే మీ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ నర్వ్ సెన్సిటివిటీ వీక్ అని అర్థం. అండ్ టెస్టోస్టెరిన్ మీ స్ట్రెస్ కారణంగా రిలీజ్ అవ్వలేకపోతుంది. నెంబర్ 2, చెస్ట్ ఫ్యాట్ అండ్ బెల్లీ ఫ్యాట్. మీ చెస్ట్ అండ్ బెల్లీ చుట్టూ ఎక్కువ ఫ్యాట్ ఉంది అంటే మీ టీ లెవెల్స్ లో ఉన్నాయి అనడానికి ఇది ఒక స్ట్రాంగ్ సైన్. బ్యాడ్ ఫ్యాట్ అనేది అరోమేటిస్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ అరోమేటిస్ ఏదైతే ఉందో అది టెస్టోస్టెరిన్ ని ఈస్ట్రోజన్ గా కన్వర్ట్ చేస్తుంది. అండ్ ఈ ఈస్ట్రోజన్ ఒక ఫీమేల్ హార్మోన్. ఎప్పుడైతే ఈ హార్మోన్ మీ బాడీలో పెరుగుతుందో మీ కర్వ్ ఏరియాస్ దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. లైక్ చెస్ట్, థైస్, బెల్లీ ఈ మొత్తం పార్ట్స్ కూడా ఫ్యాట్ తో నిండిపోతుంది. మీరు ఇది కూడా నోటీస్ చేసి ఉంటారు. హై టెస్టోస్టెరిన్ ఉన్న వాళ్ళు ఫ్యాట్ ని ఫాస్ట్ గా బర్న్ చేయగలరు, ఎందుకంటే టెస్టోస్టెరిన్ మీ ఫ్యాట్ ని కరిగిస్తుంది అండ్ మజిల్స్ ని బిల్డ్ చేస్తుంది. ఒకవేళ ఫ్యాట్ కంటిన్యూస్లీ స్టోర్ అవుతుంది అంటే మీ టెస్టోస్టెరిన్ లో అని అర్థం. మీ టెస్టోస్టెరిన్ ని ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ 3, వీక్ బోన్స్ అండ్ మజిల్ లాస్. లో టెస్టోస్టెరిన్ వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళకి బోన్స్ వీక్ గా ఉంటాయి అండ్ మజిల్స్ లోపలికి ఉంటాయి. ఒకవేళ మీరు 35 to 40 ఏజ్ కంటే ముందే నార్మల్ టాస్క్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటే, వీక్ అయిపోతుంటే, క్రాంప్స్ కూడా వస్తుంటే దీని సింపుల్ మీనింగ్ ఏంటంటే మీ టెస్టోస్టెరిన్ లెవెల్స్ చాలా డేంజరస్లీ లో ఉన్నాయి. ఈ రోజుల్లో వీటిని మీరు నార్మల్ అనుకోవచ్చు, కొంచెం అలసిపోయాను, కాల్షియం తగ్గిపోయింది అని. కానీ కొంచెం వర్క్ చేయగానే ఎంతలా అలసిపోతారంటే మీకు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఈ ఇష్యూ ఓన్లీ టెస్టోస్టెరిన్ వల్ల అవుతుంది అని యాక్సెప్ట్ చేయండి. అండ్ ఎప్పటి వరకు మీరు దీన్ని యాక్సెప్ట్ చేయరో మీరు మీ టెస్టోస్టెరిన్ ప్రొడక్షన్ మీద ఎప్పటికీ పని చేయలేరు. మీకు తెలుసు మీ టెస్టోస్టెరిన్ లో ఉంది అని. మీరు దీన్ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే మీకోసం నేను ఈ లిస్ట్ ని డిజైన్ చేశాను. దీంతో మీరు మీ టెస్టోస్టెరిన్ లెవెల్స్ ని న్యాచురల్ గా ఇంక్రీజ్ చేసుకోగలరు. దాంతో మీ హైట్ ఇంక్రీజ్ అవుతుంది, మీ మజిల్స్ పెరుగుతాయి, ఇంకా ఓవరాల్ గ్రోత్ లో కూడా హెల్ప్ అవుతుంది. నెంబర్ 1, న్యూట్రిషన్. చూడు బ్రదర్, నువ్వు నీ పర్సనాలిటీని ఇంప్రూవ్ చేసుకో, హైట్ ఇంక్రీజ్ చేసుకో, జిమ్ కి వెళ్ళు, గ్లో అప్ అవ్వు. ఒక విషయం అన్నిట్లో కామన్ గా ఉంటుంది, అదే మీ డైట్. మీ ద్వారా తినే న్యూట్రిషన్స్ అదేదైనా
ప్రోటీన్, జింక్, మెగ్నీషియం ఇవి మీ బాడీలో హార్మోన్స్ ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అవుతాయి. మీరు ఏదైతే రోజు తింటారో అదే డిసైడ్ చేస్తుంది మీ టెస్టోస్టెరాన్ ని పెంచాలా లేదా అని, మీ మజిల్స్ పెరుగుతాయా లేదా, మీ హైట్ పెరుగుతుందా లేదా. ఒకవేళ మన ఇండియన్ డైట్ కోసం మాట్లాడుకుంటే ఇందులో జంక్ ఫుడ్, షుగర్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ ప్రతి మీల్లో తీసుకుంటారు. మన ఇండియన్ డైట్ సింపుల్ థింగ్ ఏంటంటే మీరు ఏది కూడా గ్రో చేయలేరు. టెస్టోస్టెరాన్ ఎలానో నాశనం అవుతుంది, కానీ మీ హైట్, మీ హెల్త్, మీ స్కిన్ గ్లో మొత్తం మటాష్. సో మీరు సీరియస్ గా మీ టెస్టోస్టెరాన్ ని, హైట్ ని, మీ ఓవరాల్ గ్రోత్ ని న్యాచురల్ గా ఇంక్రీజ్ చేయాలనుకుంటే న్యూట్రిషన్ మీద మంచిగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ వాటిలో నెంబర్ 1 ఈస్ ప్రోటీన్. మీ బాడీకి ప్రోటీన్ లేకపోతే అసలు ఏం లేదు సీరియస్లీ. ఎందుకంటే మజిల్స్, స్ట్రెంగ్త్, రికవరీ, ఫ్యాట్ బర్న్, ఎనర్జీ మొత్తం ప్రోటీనే హ్యాండిల్ చేస్తుంది. టెస్టోస్టెరాన్ ని పెంచడంలో డైరెక్ట్ రోల్ ప్రోటీన్ దే. ఒకవేళ మీరు వర్కౌట్ చేశారు, ట్రైనింగ్ చేశారు, అయినా కూడా మజిల్ గ్రో అవ్వట్లేదు అంటే, స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవ్వట్లేదు, బాడీ వీక్ గా అనిపిస్తుంది అంటే దీనికి సింపుల్ రీజన్ మీకు ప్రోటీన్ సరిపోవట్లేదు. ప్రోటీన్ ఇంటేక్ కోసం బెస్ట్ సోర్సెస్ వచ్చేసి ఎగ్స్, చికెన్, ఫిష్, పన్నీర్, సోయాబీన్, టోఫు. ఇంటర్నెట్ లో వీటి గురించి ఇంకా బాగా రీసెర్చ్ చేయండి. అండ్ ఒకవేళ మీరు జిమ్ ఆర్ క్యాల్సినిక్స్ చేస్తుంటే ప్రోటీన్ పౌడర్ ఒక బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే రోజు ప్రోటీన్ రిక్వైర్మెంట్ ని ఫుడ్ ద్వారా కంప్లీట్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఒకవేళ టెస్టోస్టెరాన్ ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే మీ డైట్ లో ప్రోటీన్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెంబర్ 2 హెల్దీ ఫ్యాట్స్. హెల్దీ ఫ్యాట్స్ ని సింపుల్ గా చెప్పాలంటే ఏదైతే ఫ్యాట్స్ మీ హార్మోన్స్ ని ఇంప్రూవ్ చేసి టెస్టోస్టెరాన్ ని ఇంక్రీజ్ చేస్తుందో, బ్రెయిన్ ఫంక్షన్ ని షార్ప్ చేసి ఫ్యాట్ బర్న్ చేయడంలో హెల్ప్ చేస్తుందో అదే హెల్దీ ఫ్యాట్స్. లైక్ దేశీ ఘీ, కాజు, బాదాం, పంప్కిన్ సీడ్స్, వాల్నట్స్, పీనట్స్ ఇవే. నెంబర్ 3 జింక్. జింక్ అనేది మీరు టెస్టోస్టెరాన్ యొక్క ఫ్యూల్ అనుకోవచ్చు. జింక్ యొక్క పనే టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ చేయడం. ఈ రోజుల్లో 80% బాయ్స్ జింక్ డెఫిషియెంట్ ఉన్నారు. వాళ్ళ ఎనర్జీ డౌన్ ఉంటుంది, ఏ పని చేయడం కూడా మోటివేషన్ ఉండదు, స్ట్రెంత్ అయితే అస్సలు ఉండదు. అండ్ మీరు నాతో ఎలా చెప్తారు, బ్రో వర్కౌట్ అవ్వట్లేదు, ఫోకస్ చేయలేకపోతున్నా, నేను వీక్ ఉన్నా అనిపిస్తుంది. అందుకే డైలీ డైట్ లో జింక్ ఉండడం ఇంపార్టెంట్. అండ్ ఇవే ఆ ఫుడ్స్ దీంతో మీరు జింక్ ఇంటేక్ ని కంప్లీట్ చేయగలరు. నెంబర్ 4 మెగ్నీషియం. దీన్ని ఇలా అర్థం చేసుకోండి, ఎప్పుడైతే మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారో అప్పుడు మీ బాడీ కార్టిసోల్ హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే కార్టిసోల్ ఇంక్రీజ్ అవుతుందో దాంతో టెస్టోస్టెరాన్ డిక్రీజ్ అయిపోతుంది. ఒకవేళ మెగ్నీషియం బాడీలో ప్రాపర్ అమౌంట్ లో ఉంటే మీ స్ట్రెస్ ని కంట్రోల్ చేస్తుంది. దాంతో కార్టిసోల్ ఆల్మోస్ట్ రిలీజ్ అవ్వదు, దానివల్ల టెస్టోస్టెరాన్ ప్రొటెక్టెడ్ గా ఉంటుంది. ఇప్పుడు మన మెయిన్ గోల్ మెగ్నీషియం ఇంటేక్. అండ్ ఈ ఫుడ్స్ ద్వారా మీరు మెగ్నీషియం ఇంటేక్ ని న్యాచురల్ గా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెంబర్ 2 స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అండ్ HIIT. ఇప్పుడు మనం వర్కౌట్స్ గురించి మాట్లాడుకుందాం. దీంతో మీ టెస్టోస్టెరాన్ స్కై రాకెట్ లా బూస్ట్ అవుతుంది. చూడండి, ఎప్పుడైతే మీరు ఇలాంటి వర్కౌట్ చేస్తారో ఏదైతే మీ పూర్తి బాడీ ఒక్కసారిగా పనిచేస్తుందో, ముఖ్యంగా లెగ్ వర్కౌట్, ఈ సిచ్యువేషన్స్ లో మీ బాడీ ఫాస్ట్ గా టెస్టోస్టెరాన్ ని రిలీజ్ చేస్తుంది. ఈ ఎక్సర్సైజెస్ ని వీక్లీ జస్ట్ 4 times చేసినా మీ టెస్టోస్టెరాన్ న్యాచురల్లీ ఫాస్ట్ రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ HIIT అంటే హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ 30 seconds వరకు మీ మ్యాక్స్ స్పీడ్ లో పరిగెట్టాలి అండ్ 1 minute రెస్ట్ తీసుకొని మళ్ళీ 30 seconds వరకు మ్యాక్స్ స్పీడ్ లో పరిగెట్టాలి, మళ్ళీ 1 minute రెస్ట్ తీసుకోండి. ఇలానే సైకిల్ ని 8 to 10 times వరకు రిపీట్ చేయండి. దీంతో మీ బాడీకి ఒక షాక్ తగులుతుంది అండ్ దానికి అనిపిస్తుంది బాడీ చాలా హై ఇంటెన్సిటీలో వర్కౌట్ చేస్తుంది అని. దాంతో టెస్టోస్టెరాన్ ని ఫాస్ట్ గా ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ లెగ్స్ ట్రైనింగ్ ఇస్ ద బిగ్గెస్ట్ వన్. ఎప్పుడైతే మీరు లెగ్స్ ట్రైన్ చేస్తారో అప్పుడు బాడీ అన్నిటికంటే ఎక్కువగా టెస్టోస్టెరాన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెంబర్ 3 స్లీప్. చూడండి, ఈ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. టెస్టోస్టెరాన్ కోసం, మీ హైట్ పెరగడం కోసం అండ్ ఓవరాల్ గ్రోత్ కోసం స్లీప్ ఎంత ఇంపార్టెంట్. కానీ నేను ఈ టాపిక్ మీద డీప్ గా వెళ్ళను, ఎందుకంటే మీరు 8 to 9 hours స్లీప్ తీసుకోలేరు. ఎందుకంటే మీరు చదువుకోవాలి, ఫోన్ యూజ్ చేసుకోవాలి. అయితే అట్లీస్ట్ 7 hours మీ గ్రోత్ కోసం పడుకోగలరు అంటే అది చాలా మంచి విషయం. నెంబర్ 4 సూపర్ న్యాచురల్ హెర్బ్స్. సూపర్ న్యాచురల్ హెర్బ్స్ టాపిక్ ఎక్కడొస్తుందో అప్పుడు సఫేద్ మ్యూస్లీ, అకార్కరా లాంటి న్యాచురల్ హెర్బ్స్ ఉంటాయి. ఇవి 100% న్యాచురల్ అండ్ టెస్టోస్టెరాన్ బూస్ట్ చేయడానికి డైరెక్ట్ గా హెల్ప్ చేస్తాయి. ఎనర్జీ, బోన్స్, స్ట్రెంగ్త్, స్టామినా, లిపిడో అన్ని కూడా ఇంప్రూవ్ అవుతాయి. కొంతమంది వీటిని మిల్క్ తో తీసుకుంటారు, అప్పుడు బెటర్ అబ్జర్వేషన్ ఉంటుంది అని నమ్ముతారు. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే వీటి కోసం ఇంకా బాగా రీసెర్చ్ చేయండి, ఎందుకంటే న్యాచురల్ అని చెప్పిన ప్రతిదీ అందరికి సేమ్ గా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది టెస్టోస్టెరాన్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది, ఎందుకు ఇది ఇంపార్టెంట్ అని. అండ్ ఒకవేళ ఇది లో అయితే దాన్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలని. బట్ టెస్టోస్టెరాన్ ఓన్లీ ఇవే కాదు, మీ వాయిస్ ని డీప్ చేయడంలో టెస్టోస్టెరాన్ ది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. ఒకవేళ మీరు ఈ వీడియోకి 400 కమెంట్స్ చేస్తే నేను వాయిస్ మ్యాక్సింగ్ మీద డీటెయిల్ వీడియో చేస్తాను. సో ఇప్పుడే కమెంట్ చేయండి. అండ్ ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే నేను మళ్ళీ మీకు కనిపించకపోవచ్చు. అండ్ మీరు ఇప్పటివరకు మనీ ఎర్న్ చేయడం స్టార్ట్ చేయకపోతే, లేదా నాకు 23 ఏజ్ లో ఫస్ట్ 1 crore ఎర్న్ చేయడానికి నాకు హెల్ప్ అయిన ఒక హై డిమాండ్ ఉన్న స్కిల్ మీరు కూడా నేర్చుకొని లైఫ్ లో డెవలప్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడియోని మిస్ కాకుండా చూడండి. ఇది మీ లైఫ్ కి టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు.
ముందే ఎందుకు చూడలేదు అనే రిగ్రెట్ మీకు ఉండకూడదనే చెప్తున్నా. ఇప్పుడే మిస్ కాకుండా చూడండి.